ప్రభు భోజనము, ప్రభురాత్రి భోజనము, బల్లారాధన, సంస్కారారాధన, రొట్టె విరుచుట. దీన్ని ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? సిద్ధపడిన వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట నీటి బాప్తిసం అంటే ముంచే బాప్తిసం తీసుకున్న వాళ్ళు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? రాత్రి తీసుకోవచ్చు, పగలైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. అది ఎలా ఆచరించాలి? పవిత్రముగా ఆచరించాలి. ఇది కావాలి. నువ్వు ఉపవాసం ఉంటే ఉపవాసం సంతోషమే. బలహీనుడవా, తిని తీసుకో, పర్వాలేదు. ఉపవాసం లేను నేను తీసుకోను అనేది కరెక్ట్ కాదు. ఉపవాసం ఉన్నా లేకపోయినా దీన్ని తీసుకోవచ్చు పవిత్రంగా ఉంటే. మరి ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు? చూడండి, పాత నిబంధనల ఆధారం ఉంది. పాత నిబంధనలోనండి పస్కాను ఆచరించేవారు. గొర్రె పిల్ల రక్తాన్ని చిందించి తరువాత ఆ మాంసాన్ని తినేవాళ్ళండి. అంటే పచ్చి మాంసం కదండి, కాల్చుకు తినేవారు. కాల్చుకోవాలి. మనమైతే నూనెలో వేపటమేగా, ఎంత నూనెలో వేపితే అంత గొప్ప. మీలో కొంతమంది కొన్ని అలవాట్లు ఉన్నాయి. పక్క వారికి పెడతారు కదా కూర, దానిలో ఇంకా కొంచెం తూకంగా నూనె. పక్కామి అమ్మో వీళ్ళు ఇంత బాగా పోసుకుంటున్నారా అనాలి. దానిలో ఇంకా కాస్త పోస్తావు. జబ్బమ్మ, తల్లులారా, ఆరోగ్యము అనారోగ్యము తల్లులైన మీ చేతిలో ఉంది. మీరే కదా ఇందాక ఆమె అంటుంది, మేమే కదా వంట చేసేది. పురుషులు అంటారు ఏంటంటుంది, మీరే చేసేది. కానీ మీరు జాగ్రత్తగా వండితే జబ్బులు కొన్ని పెరగవండి. నూనె తగ్గించండి, ఉప్పు తగ్గించండి. సమస్తమైన రోగములకు మూలం పాపము, తరువాత ఉప్పు, నూనె. ఉప్పు ఎక్కువగా తింటే జబ్బులు పెరుగుతాయి, బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది. తక్కువ మన పితరులు ఏం తిన్నారండి? కొంచెం నూనె, కొలసీసాలని ఉండే ఎంతుండే మీకు తెలియదు. మా అమ్మలకు తెలుసు కదమ్మా, ఎంతుండే జామారు చేసాలు, దానిలో పుచ్చుకునేవాడు, కొంచెం పోసేవాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 44వ వచనం తీయండి. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ పస్కాను ఎవరు తినొచ్చు? వెండితో కొనబడిన దాసుడు. ఇశ్రాయేలీయుడు కాకపోయినా, యూదుడు కాకపోయినా వెండితో కొంతమందిని కొనుక్కుంటారు. బానిసల్ని వాళ్ళని వెండితో కొనుక్కుంటారు డబ్బులిచ్చి. వెండితో కొనబడిన వాడు, సున్నతి పొందినవాడు దానిని తినొచ్చు. దేనిని? పస్కా యొక్క రొట్టెను, మాంసాన్ని తినొచ్చు. ఎవరు తినాలి? వెండితో కొనబడిన వాడును, సున్నతి. సున్నతి అంటే ఏమిటి? గత కాలంలో నేను విపులంగా చెప్పాను. ఇశ్రాయేలీలు, యూదులు, హెబ్రీలు సున్నతి చేయించుకోవాలి. సున్నతి అనే చట్టం, దాన్ని సున్నతి చట్టాన్ని పాటించిన వారు, తరువాత వెండితో కొనబడిన వారు దానిని పస్కా రొట్టెను తినవచ్చు, పస్కా మాంసమును తినవచ్చు. పస్కా పండుగలో వారు పాలు పంపులు పొందవచ్చు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 44 నుండి మరలా ఒకసారి చదవండి. వెండితో కొనబడిన దాసుడు, వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. ఇశ్రాయేలీలు పొందొచ్చు. యూదులన్నా, ఇశ్రాయేలీలన్నా, హెబ్రీలన్నా ఒకలే, వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది జనం ఉన్నారు కదా, వాళ్ళని వీళ్ళు వెండి ఇచ్చి కొనుక్కున్నారు. వెండి విమోచనకు సాదృశ్యం. విమోచించబడిన వాడు పస్కాని భుజించవచ్చు. చదువమ్మ. వెండితో కొనబడినవాడు,
వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని వెండితో తినవచ్చును. కొనబడి సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. ఆ పస్కా మాంసమును తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట నీటి బాప్తిసం తీసుకుని విమోచించబడిన వారు లేచి నిలబడ్డారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు బాప్తిసం తీసుకోవాలా, వాళ్ళు తీసుకుంటానికి అర్హులు కాదు. పరదేశును కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదంట. పస్కా మాంసాన్ని తినకూడదు. పస్కా పండుగల ఆచరణలో వాళ్ళు వచ్చి హాజరు కాకూడదు. హాజరైనా దూరంగా ఉండాలి. దాన్ని తినటానికి అర్హులు కాదు. చదవమ్మ ఇంకా. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. ఒకే ఇంటిలోనే దానిని తినవలెను. దాని మాంసమును కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకెళ్ళిపోకూడదు. చాలామంది ఏం చేస్తున్నారయ్యా అంటే, అమ్మా మీరు చాలా ధనవంతులు కదమ్మా, అయ్యగారు ఇంటికాడున్నారు, రారుగా, మిమ్మల్ని ఏదో అలా పంపిస్తున్నారు, ఆయన త్రాగుతాడుగా, ఈ రొట్టె తీసుకెళ్ళి ఆయనకి పెట్టు, ఆయన మారతారు. చాలా తప్పు బోధ అది. బోధకులు అలా చేయకూడదండి. ఒక త్రాగుబోతికి పరిశుద్ధమైన పస్కాను ఆచరించేటటువంటి యొక్క రొట్టెను, ఈ యొక్క ప్రభురాత్రి సంస్కరణలో వాడబడి ఇరిచినటువంటి యొక్క రొట్టెను, ప్రభుభోజనముకు వాడేటటువంటి పవిత్రమైన రొట్టెను వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని ఇంటికి పంపించి త్రాగుబోతికి ఇవ్వమంటావా? అది క్రమమేనా? నీ ధనము నువ్వు కూడా నాశనం అయిపోతావేంటో అనుకుంటున్నావు దైవజనుడా. చాలామంది చేస్తున్నారండి ఇట్లాగు. తప్పది. ఇంటిలోనే తినవలెను. దాని మాంసములో కొంచెమైన ఇంట్లో నుండి బయటికి తీసుకుని వెళ్ళకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఎముక ఇరవకూడదంట. ప్రభు ఎముకలు ఇరవబడలేదండి. ఆయన ఎంత పొడిసినా, డొక్కలో పొడిసినా సరే, ఈ ప్రక్కటి ఎముకలు, ఆ ప్రక్క ఎముక ఈ ప్రక్క ఎముక మధ్యన ఆ ఈట దిగింది కానీ ఎముకకు ఇరగలేదు. చదువమ్మా. ఇశ్రాయేలు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. ఇశ్రాయేలీలు సర్వ సమాజము ఈ ఆచరణను ఆచరించవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందాలంట. పరదేశులు ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు దీనిలో పాలు పంపులు పొందాలంటే వాళ్ళు ఏం చేయాలి? సున్నతి పొందాలి. అంటే పురుషుని యొక్క గోప్యాంగమునకు ఉండిన చర్మాన్ని కత్తిరించేస్తారు చిన్నపిల్లలకు. మాకు చిన్నప్పుడు పురుటు రోజునే సురకలు వేసేవాళ్ళండి. నా పొట్ట చుట్టూ సురకలు ఉన్నాయి. సూది కార్చి పసిపిల్లోడైన మనిషికి వేసి ఇప్పటికీ ఉంది ఆచారం. ఇశ్రాయేలుల ఆచారం ఏమిటయ్యా? దీనిలో పాలు పంపులు పొందాలంటే సున్నతి పొందాలి. తరువాత చదువు. అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. ప్రతి మగవాడు పురుషుడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో అప్పుడు సంఘంలో చేరొచ్చంట. దాన్ని ఆచరింపవచ్చు. గుంపులో చేరి ఆ పస్కాను ఆచరించవచ్చు. అట్టివాడు ఈ దేశంలో పుట్టిన వానితో సముడగును. ఈ దేశంలో పుట్టిన వానితో అభ్యుడగును. పౌరత్వం వచ్చేస్తుంది. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. బాప్తిసం లేనివాడు దీనిని తీసుకోకూడదు అని అర్థం. కొత్త నిబంధనలో చూసినట్టు. పాత నిబంధనలో సున్నతి పొందినవాడు పస్కాను స్వీకరించకూడదు, పస్కా మాంసమును తినరాదు, పస్కా రొట్టెను తినకూడదు. మరి కొత్త నిబంధనలో ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట నీటి బాప్తిసం తీసుకుని పవిత్రముగా జీవిస్తూ సంఘ సభ్యత్వము కలిగి పవిత్రుడుగా ఉండి ఆ రొట్టెను తినాలి. ఆ మాంసాన్ని, ఆ రొట్టెను రొట్టె మాంసం, అద్రాక్షారసం ఆయన రక్తాన్ని మనం తీసుకోవాలి. పాత నిబంధనలో ఆచారములు అలా ఉండేవి.
క్రొత్త నిబంధనలో బాప్తిస్మం తీసుకోవాలి. మరి పాత నిబంధనలో బాప్తిస్మం ఏమిటి? నోవహు ఓడలో 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం పడింది. నోవహు కుమారులు ఎంతమంది? ముగ్గురు కోడళ్ళు, నోవహు భార్య, మొత్తం ఎంతమంది? 8 మంది. వాళ్ళు షిప్లో ఓడలో ఉండగా కింద నీళ్లు, పైన ప్రచండమైన వర్షము. ఓడ నీళ్లలో మునగలేదు కానీ కలిసిపోయింది. మనం కూడా నీళ్ళలో ములుగుతున్నాం, లెగుస్తున్నాం. బాప్తిస్మమునకు అది సాదృశ్యంగా ఉందంటాడు అపోస్తలుడైన పౌలు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకి నోవహు కుటుంబం బాప్తిస్మం అలా తీసుకున్నారంట. తర్వాత ఇశ్రాయేలీయులు బాప్తిస్మమునకు సాదృశ్యం ఏమిటి? వారు ఐగుప్తు దేశంలో ఉండగా ఎర్ర సముద్రమును దాటేటప్పుడు అటు ఇటు పాయలుగా అలా నిలవబడి ఉన్నాయి నీళ్లు. నీళ్ల మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అది బాప్తిస్మమునకు సాదృశ్యం అన్నాడు అపోస్తలుడైన పౌలు. క్రొత్త నిబంధనలో మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలమైన మనం ఈ 21వ శతాబ్దంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి నీతి న్యాయములు అనుసరిస్తూ పాత వాటిని విడిచిపెట్టి క్రొత్త వాటిని మన హృదయంలో పదిలపరుచుకుని మారు మనసు పొంది ముంచే బాప్తిస్మం తీసుకోవాలి. మీలో కొంతమంది బాప్తిస్మం తీసుకుంటానికి రెడీగా ఉన్నారు. ఇద్దాం ఒకరోజు చూసుకుని. వాళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానికి అర్హులు. వెండితో కొనబడినవాడు, వెండి విమోచనకు సాదృశ్యముగా ఉంది. అతడు పస్కా పశువును తినవచ్చు, పస్కా మాంసమును తినవచ్చు. యేసయ్య వెండి బంగారముల కన్నా శ్రేష్టమైన రక్తమును చిందించి మనల్ని విమోచించారండి. ఆయన ప్రభువారు విమోచించారు. మనం దేవుని బిడ్డలం, ప్రభు ద్వారా పరిశుద్ధులమయ్యాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులమయ్యాం. లేకపోతే మనం మంచోళ్ళం కాదండి, మంచోళ్ళం కాదు. ప్రభు ద్వారా పరిశుద్ధులమయ్యాం. యేసుక్రీస్తుని అంగీకరించుట ద్వారా పరిశుద్ధులమయ్యాం. ఎవరిని ఊరికినే మీరు పరిశుద్ధులు కాదని ఊరికినే హేళన చేయొద్దు. దేవుని మహాకృప. ప్రభు మనల్ని తన రక్తంతో కడిగి మన పాపాలని, శాపాలని, లోటుపాట్లను అన్నింటినీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన క్షమించి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరణ చేసి నీటిలో ముంచి లేవటం వలన పాత పురుషుడిని చంపేసి పాతిపెట్టేసి క్రొత్తగా మనం బ్రతికాము. అదే సాదృశ్యం. పస్కా పండుగకు ఆది అపోస్తలులు యెరూషలేములో ఆ యొక్క సభలో మాట్లాడుతూ ఉండగా 16 దేశాల వాళ్ళు వచ్చారంటండి. యెరూషలేము పండుగకి వెళ్తారండి. యెరూషలేము పండుగ ఒక భారీ ఎత్తున జరుగుద్ది. ఇజ్రాయేలుల దేశంలో యెరూషలేములో ఉండిన మందిరం అంటే చాలా గొప్ప, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుడి అది. దానికి ప్రపంచ దేశాల వాళ్ళు అందరూ వెళ్తారు. మన భారతదేశం నుంచి కూడా వెళ్ళేవాళ్ళు. భారతదేశమునకు ఇశ్రాయేలుల దేశమునకు అవినాభావ సంబంధం ఉంది. రాకపోకలు, వర్తకులు నడుస్తూ ఉండేవాళ్ళు. షిప్స్, ఓడలు వెళుతూ ఉండేవి, వస్తూ ఉండేవి. ఆ ఓడలెక్కే ఎవరు మన భారతదేశానికి వచ్చిన అబ్బాయి? యేసుప్రభు శిష్యుడయ్యా తోమా గారు వచ్చారు. తోమా మంచి శిల్పకారుడటండి. శిల్పాలను చెక్కేవాడు. యేసుప్రభు బోధ చేస్తామంటే వేసేవాడు బొమ్మ, రాయి మీద యేసుప్రభు బొమ్మ చెక్కేసేవాడు. మంచి శిల్పకారుడు. మన భారతదేశం శిల్పాలకు పెట్టింది పేరు. భారతీయులు శిల్పాలను బాగా పోషించేవారు. వరంగల్ ఉంది, ఓరుగల్లు. అక్కడ శిల్పాలని శత్రువులు పగలకొట్టేశారండి. వాటిని చూస్తే అసలు నిజంగా దేవదూత, మహారాణియా, అక్కడ సేవ చేసే సేవకురాలా, ఈ కత్తిపుచ్చుకున్న సేవకుడా అని ఉంటాయంటండి చెక్కినటువంటి బొమ్మలు ఓరుగల్లో, వరంగల్లో.
భారతీయులు శిల్పాలను చెక్కించుకుండంలో పడి చచ్చిపోతారంటండి. కొంతమందిని పోషించేవారు. ఇజ్రాయేలుల దేశం కొండ ప్రాంతం గనక అక్కడికి ఈ భారతదేశంలో ఒక ప్రాంతాన్ని గుండాపోరస్ అనే అతడు పరిపాలన చేసేవాడు. ఇదివరకు ఆ కేరళ సైడ్కేసి అతడు పంపించాడు గోడ మీద శిల్పకారుని తీసుకురామని. అక్కడికి వెళ్ళి, ఇక్కడ శిల్పకారులు ఎవరైనా ఉంటే మాకు కావాలండి, కొండ ప్రాంతం కదా, శిల్పాలను బాగా చెక్కుతారు ఇశ్రాయేల్ దేశంలో అంటే తోమా అప్పటికే ఎదురుతిరిగాడు. 12 మంది శిష్యులు కదండి, ఒకడు చచ్చిపోయాడు, ఆడు బదులు ఇంకోని ఏర్పాటు చేశారు. 12 ప్రాంతాలకు వెళ్దాంరా అని సీట్లు వేస్తే తోమాకు భారతదేశం వచ్చింది. అమ్మో భారతదేశం వెళ్ళను బాబోయ్, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, చంపేస్తారండి బాబోయ్, పూజలంటే భారతదేశానికి పుట్టినిల్లు, నన్ను చంపుతారు, నేను అక్కడికి వెళ్ళను, ఇంకోసారి సీట్లు వేయమన్నా అంట. ఈ తోమా ఉట్టి పోట్లాడుతుంటాడు బాబోయ్, ఎదురు తిరుగుతాడు, సామాన్యుడు కాదు. మరలా వేశారు. పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా ఎవడైనా ఏమైనా చేయగలడా? మనం ఎవరైనా ఏమైనా చేయగలమా? మరలా అలాగే వచ్చింది. తోమా భారతదేశమే, చచ్చినట్టు మూట ముల్లి సుత్తి ఉలి అవన్నీ కూడా సర్దేసుకుని రెడీగా ఉన్నాడు, వెళ్తాను అని ఉసూరుమంట. ఈ యొక్క షిప్లోంచి సైనికులు దిగి శిల్పకారుడు కావాలి, శిల్పకారుడు కావాలంటే నేను వస్తానన్నాడు. అతను ఎక్కించుకుని తీసుకొచ్చేశారు శిల్పాలను చెక్కడానికి. చాలా డబ్బులు ఇచ్చి శిల్పాలను చేయించుకున్నాడు గుండాపోరస్ రాజు. చల్లే ఆ భాగాన్ని అలా పెడదాం. ఈ 12 మంది శిష్యులు దానిలో పాల్గొన్నారు. అక్కడ పస్కా పండుగకు ప్రత్యేకంగా యెరూషలేములో సభ జరిగేది. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభ. ఆ సభకు అప్పటికే యేసు ప్రభువారు సిలువ వేయబడి, లేపబడి, పునరుద్ధారణై, ఆరోహణుడై వెళ్ళిపోయారు. క్రైస్తవ్యం అంతా కొంచెం కొంచెం పెరిగారు. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అక్కడ పస్కా పండుగకు అన్ని దేశాల నుండి 16 దేశాల నుండి వచ్చారంటండి అక్కడికి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూస్తే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి అగ్నిజ్వాలలుగా వారి మీదకి ప్రవేశించినప్పుడు వారందరూ దేవుని వాక్శక్యత నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగిరి. అక్కడ 16 దేశాల వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈ కూడి ఉండినటువంటి యొక్క ఆది సంఘం, క్రైస్తవ సంఘం, 12 మంది శిష్యులు దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ యొక్క 16 దేశాల నుండి వచ్చినటువంటి యొక్క జనాభాలో పస్కా పండుగ రోజున భాషలు మాట్లాడటం ప్రారంభించారు. మన భారతీయులు వెళ్ళారు. మనకేమొచ్చు భాష? మన భాష ఏమిటి అమ్మా? తెలుగు. వాళ్ళు ప్రవచించేటప్పుడు భాషలు మాట్లాడేటప్పుడు మన తెలుగు మాట్లాడుతున్నారంట. తెలుగు మాట్లాడుతున్నారు, మనకు అర్థమైపోయింది. కేరళ నుండి వచ్చిన వారికి వాళ్ళదేం భాష? మలయాళం. వాళ్ళకి అర్థమైపోతుంది. 16 దేశస్తుల యొక్క భాషలతో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అరే మన భాషలో మాట్లాడుతున్నారే, మన భాష ద్వారా మన లోటుపాట్లన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడే. వాళ్ళకి మన భాష రాదు కదా, దేవుని శక్తి చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుచు ఎన్నడూ రానటువంటి భాషలను అక్కడ 16 దేశాల వారు విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. పస్కా పండుగను జెరూసలేములో చాలా చక్కగా ఆచరించేవాళ్ళు. అందుకనే ఈ తోమా గురించి చెప్పాల్సి వచ్చింది. ఆ పండుగకు 16 దేశాల వాళ్ళు హాజరయ్యారు. అక్కడ లేచి నిలువబడి చూడండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారంట. అక్కడ పేతురు గారు వాక్యం చెబుతా ఉంటే విద్యలేని పామరుడండి, చదువు లేదండి ఎక్కువ, ఇతడు వాక్యం చెబుతూ ఉంటే అదిరిపోయారంతే వాళ్ళు. అక్కడ అనేక మంది, ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? ఎన్ని వేల మంది అమ్మా? 3,000 మంది రక్షించబడ్డారు. వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట నీటి బాప్తిసం పొంది, చదువు, ఇంచుమించు
3,000 మంది సంఘములో సంఘ సభ్యులైపోయారండి, చర్చిగా సభ్యులైపోయారు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. చూశారండి, వాక్యము విని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు ఎంతమంది? 3,000 మంది రక్షించబడ్డారు. అక్కడ వారు నీటి బాప్తిసం తీసుకున్నారు. రొట్టె విరుచుట యందును వాక్యం వినుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారంటండి వాళ్ళు. రక్షించబడిన వాళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానికి అర్హులు. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీరు దానిని తినే విధం ఏమిటంటే మీ నడుం కొట్టుకోవాలంట, చెప్పులు వేసుకోవాలంట, కర్రల చేత్తో పట్టుకోవాలంట, త్వరపడుచు దాన్ని తినాలంట. అది యెహోవాకు పస్కా బలి. అది పస్కాకు బలి. అది దేవునికి ఇష్టానుసారమైన పస్కా అటండి. త్వరపరుచు తినాలంట. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఇవాళ ఏమ్మా చికెన్, మటన్, ఫిష్ ఏదో ఉంటుంది కదా, తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా, లేకపోతే వెళ్ళిన తర్వాత తెచ్చుకుంటామా, ఏదో చేస్తారు. అది ఎలా తింటారు మీరు? వారానికి ఒకసారే కదండి మాంసాహారం. ఎంత త్వరపడిపోతామో, చకచక 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 త్వరపడుచూ తినాలంట. చెప్పులు వేసుకోవాలి. చెప్పులు సమాధానమునకు సాదృశ్యంగా ఉంది. అసమాధానంగా ఉన్నవాళ్ళు దీనిలో పాలు పంపులు పొందొద్దు. సమాధానమునకు గుర్తు చెప్పుల జోడు. ఎపిసి పత్రికలో సమాధానమనే జోడు వేసుకోవాలి. జోడు అంటే చెప్పులు, బూట్లు. అసమాధానంగా ఉండకూడదు. నీవు తినవలసిన విధం ఏమనగా చెప్పులు వేసుకొని చదవాలి. మీరు ఆ పస్కాను తినవలసిన విధమేదనగా మీరు నడుము కట్టుకుని నడుం కట్టుకోవాలంట, మీ చెప్పులు తొడుగుకొని చెప్పులు వేసుకోవాలంట, మీ కర్రలు చేత పట్టుకొని. కర్ర చేత పట్టుకో. కుక్కల బొక్కలు వస్తాయి మరి. జనాభా కదా, బయట తింటాం కదా. కర్ర పుచ్చుకోమన్నాడు. వాక్యం అనే కర్ర. బైబిల్ విడిచిపెట్టద్దు. మీలో ప్యాషన్గా బైబిల్ లేకుండా వస్తున్నారండి. ఫోన్లో ఉందా బైబిల్? ఒకసారి ఫోన్ ఆగిపోద్ది. బైబిల్ ఆగుదా? బైబిల్ తెచ్చుకో. ఎప్పుడు ఫోనేనా? ఫోన్లో ఏవేవో ఉంటాయండి. బైబిల్ ఇంకా ఏమైనా ఉంటాయా? ఏమ్మా, పవిత్రమైన గ్రంథం ఇది. దేంటి తెచ్చుకో అయ్యా, ఆదివారం ఫోన్లో చూస్తావా టెకటకటకమంట. వద్దు, అది ఒకసారి పని చేస్తే ఒకసారి పని చేయదు. నడుం కట్టుకో, చెప్పులు వేసుకో, కర్ర చేత్తో పట్టుకో, త్వరపడుచూ తిను. ఆలస్యం చేయొద్దు. రేపు తీసుకుంటానులే, వచ్చే నెల తీసుకుంటానులే, పై వచ్చే నెల తీసుకుంటానులే. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రభు శరీరము రొట్టె తీసుకుందా, ఆలస్యం చేయొద్దు. ఆయన రక్తము ద్రాక్షారసం తీసుకుందాం, ఆలస్యం చేయొద్దు. దేవుడి మాటలను దీవించి, వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అనేక లక్షల మంది చూస్తుండగా వారికి మేలు, క్షేమము, దీవెన దయచేయండి. వినుసున్న వారికి మేలు, క్షేమము, దీవెన, ఆశీర్వాదం, అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, సుఖ సంతోషములు, శాంతి సమాధానములు దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీరు అక్కడ ఆలస్యమధ్య మరొకసారి కలుసుకుని భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా చిరునామా చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా, రైల్వే స్టేషన్ రోడ్, మల్కాపట్నం, మచిలీపట్నం. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9030182777.